ఒక చిన్న బిజినెస్ స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ అన్నాక ఖచ్చితంగా నీ ఆలోచించే విధానం ఖచ్చితంగా మారుతుంది. ఒక చెప్పుల కంపెనీ వాడు బిజినెస్ ఎక్స్పెండ్ చేద్దామని చెప్పి వాళ్ళ మేనేజర్ని విత్ కంటైనర్స్తోని పంపిస్తాడు ఐలాండ్కి. సో అక్కడ ఏంటంటే అక్కడ ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు అనమాట. వెంటనే మేనేజర్ ఇచ్చేసాడు, వాళ్ళ ఓనర్ ఫోన్ చేసి ఇక్కడ ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు, సేల్స్ అవ్వడం కష్టం అని చెప్పి కంటైనర్ తీసుకుని అనుకొచ్చేస్తాడు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత వేరే బిజినెస్ వాడు సేమ్ మేనేజర్ని అలాగే పంపిస్తాడు. ఆ మేనేజర్ అబ్జర్వ్ చేసి మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడ చెప్పులు కొన్ని యూజ్ చేసి మనకు చెప్పగలిగితే ఖచ్చితంగా సేల్స్ అవుతుందని చెప్పి అది చెప్పినట్టుగా ఆ కంటైనర్లో ఉన్న అన్ని చెప్పులు సేల్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ స్ట్రాటజీని అర్థం చేసుకుంది కాబట్టి సేల్ చేయగలిగాడు. సో ఇప్పుడు మన రియల్ లైఫ్లోనే నేను ఒక బిజినెస్ని అబ్జర్వ్ చేశాను. ఆల్రెడీ ఈ బిజినెస్ చాలామంది తెలుసు, కానీ సెకండ్ మేనేజర్లా థింక్ చేసి ఎవరికి స్ట్రాటజీని వాడడం తెలియట్లేదు. ఆ బిజినెస్ ఏంటని చెప్తాను చూడండి. గూగుల్ మ్యాప్స్లో క్లినిక్ ఏమైనా కొడితే అవుట్ ఆఫ్ 10లోని ఓన్లీ కొంతమందికి మాత్రమే వెబ్సైట్ ఉంది. చూడండి, అవుట్ ఆఫ్ 10లోని ఒక 4 to 5 మెంబర్స్ మాత్రం వెబ్సైట్ ఉంది. అయితే వాళ్ళు ఎవరికి వెబ్సైట్ లేవు. బిజినెస్కి వెబ్సైట్ అనేది కంపల్సరీ అవసరం కదా. సో మనకి దీనికి ఏ టూల్స్ అయితే వస్తే సరిపోద్ది. కొత్తగా మనకైతే కోడింగ్ రావట్లేదు. అంటే చాలామందికి బిజినెస్ ఐడియా తెలుసు, కానీ ఎవరు ఎగ్జిక్యూట్ చేయలేరు. ఎందుకంటే ఫస్ట్ మేనేజర్ చెప్పాను కదా, ఆ మేనేజర్లకి అందరూ ఆలోచిస్తారు, సెకండ్ మేనేజర్లకి ఎవరు ఆలోచించడు. అలాగే మనకి చిన్న ప్రాబ్లం కూడా ఉంది. మనకి లవబుల్ ట్యాగ్స్ అంటే లవబుల్ నుంచి క్రియేట్ చేస్తే లవబుల్ ట్యాగ్, బేస్ 44 క్రియేట్ చేస్తే బేస్ 44 ట్యాగ్, అలాగే క్రెడిట్స్ కూడా లిమిటెడ్గా ఉంటాయి కదా. మనకి దానికైతే నా దగ్గర మంచి ట్రిక్ ఉంది. బేస్ అన్లిమిటెడ్ క్రెడిట్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే హోస్టింగ్ కూడా ఫ్రీ. ఓన్లీ మన డొమైన్కి ఖర్చు పెడితే సరిపోద్ది. దాని నుంచి మనం కానీ వెబ్సైట్ కానీ ఎవరికైనా సేల్ చేస్తే 80% ప్రాఫిట్ వస్తుంది. మనకి 20% మాత్రమే మనం ఖర్చు పెడతాం. అంటే సపోజ్ 5,000 వెబ్సైట్ అనుకుంటే 4,000తో మనకి మిగిలిపోద్ది. అండ్ 1,000 రూపీసే మనకి ఖర్చు ఉంటుంది అనమాట. సో ఈ ట్రిక్ అనేది మీకు కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలోనే ఖచ్చితంగా చెప్తాను. జస్ట్ ఫాలో చేసి పెట్టుకుంటే సరిపోద్ది. బాయ్.